బట్ గాడ్ ఈజ్ రిమైండింగ్ టు ద ఎవ్రీ పర్సన్. మీరు లైవ్లో ఉన్నా ఆఫ్లైన్లో ఉన్నా న్యూ జెరూసలేం సంఘస్థులందరికీ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను మీకు ఒక దేశాన్ని ఇస్తా, ఆ దేశంలో మీకు ఆకలి కరువులు ఉండవు, ఆ దేశంలో చక్కని ఫలాలు తింటారు, మంచి తేనె మీరు తింటారు, పశు సంపద మీకుంటుంది, మీరు అభివృద్ధి పొంది విస్తరిస్తారు. ఆ కొండల్లో నుంచి మీరు, ఆ రాళ్ళల్లో నుంచి మీరు రాగిని బయటికి తీయచ్చు. ఇట్స్ ఏ ప్లేస్ ఆఫ్ బ్లెస్సింగ్. ఇట్స్ కాల్డ్ పాలు తేనెలు ప్రవహించే. నేను మీకు ఇచ్చేది అలాంటి దేశాన్ని ఇస్తున్నాను. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎప్పుడు ఇచ్చినా శ్రేష్టమైందే ఇస్తాడు. మనం కంగారు పడి తెచ్చుకోపోతే, మనం కంగారు పడి నీ అంత పేషెన్స్ నాకు లేదు, నీ స్వరం కోసం నేను ఆగలేను, నీ కార్యాల కోసం నేను ఆగలేను, ఎదురుగున్న దాంతో సరిపెట్టేసుకుంటాను అని ఒకవేళ నువ్వు వెళ్ళి తెచ్చుకుంటే తప్ప, దేవుడు ఇచ్చే ప్రతి ఒక్కటి కూడా ది బెస్ట్ ఇవ్వడం ఆయన చిత్తం. దేవుడు ఎప్పుడు అలాగే ఇస్తాడు. ఐగుప్తు దేశంలో మేము పచ్చడి మెతుకులు తప్ప మాకు బిర్యానీలు తెలీదు. ఐగుప్తు దేశంలో స్టవ్ ఎదురుగా కూర్చుని గంటలు స్పెండ్ చేసి ఆ ఫ్రై, ఈ ఫ్రై, ఈ డీప్ ఫ్రై, ఆ కర్రీ, ఈ కర్రీ వండుకున్న చరిత్ర మాకు లేదు. తొందరగా పచ్చడి నూరుకోవటం, అన్నంలో వేసుకోవడం, తినటం, పనికి పరిగెత్తడం. ఒక్కో రోజు పని ఎక్కువైతే ఆ తిండి కూడా మాకు ఉండేది కాదు. కారంతో బ్రతకటమే, నీళ్లతో తినటమే, మా బ్రతుకులు ఇలా ఉండేవి కావు. కానీ ఇప్పుడు నువ్వు మాకు ఇచ్చిన దేశంలో రకరకాల పండ్లు, అది కూడా రుచి కలిగిన పండ్లు. మీరు జెరూసలేం వెళ్ళారంటే రకరకాల పళ్ళు తినచ్చు. అమెరికాలో కూడా దొరకనివి దొరుకుతాయి, అమెరికాలో కూడా దొరకనంత టేస్ట్ అక్కడ దొరుకుతుంది. పళ్ళు ఉంటాయి, అన్ని చోట్ల ఉంటాయి, కానీ ఆ టేస్ట్ వేరు, ఆ టేస్ట్ వేరు. దేవుడు అక్కడ పెట్టాడు దాన్ని, ఆ జ్ఞానం వాళ్ళకి ఇచ్చాడు దేవుడు. రకరకాల పళ్ళు మీరు తినండి, మీరు తృప్తిగా భోజనం చేయండి. ఎలా తినండి? మీరు తృప్తిగా, దేవుని చిత్తం. మీరు కడుపు నిండా భోజనం చేయటం దేవుని చిత్తం. చక్కని ఆహార పదార్థాలు తినడం దేవుని చిత్తం. కడుపు మార్చుకోవడం దేవుని చిత్తం కాదు. మీకు ఇచ్చినటువంటి ఉద్దేశమే అది. మీరు కడుపు నిండా తిని తృప్తి పొందిన తర్వాత మీరు దేవునికి ఏం చేయాలి? అయ్యా, మా పితరులు దీన్ని అనుభవించలేదు, మా పితరులకి ఈ భాగ్యం లేదు, వాళ్ళు ఏం తిన్నారో ఎలా బ్రతికారో, అరణ్యంలో మన్నా మాత్రమే తిన్నారు. థ్యాంక్ యూ ప్రభువా, దీన్ని మాకు ఇచ్చినందుకు నీ నామానికి స్తోత్రం. ఇది దేవుడు కోరుకునేది. ఒక ఆకలితో ఉన్నవాడు కనబడినప్పుడు, నేను కూడా ఒకప్పుడు ఇట్లా ఆకలితో అలమటించినోడిని కదా, నేను కూడా ఒక పేదదాని కదా, నేను కూడా ఒక దరిద్రుణ్ణి కదా, నాకు కూడా ఇలాంటి ఆకలితో వాళ్ళ వైపు, ఆ ప్లేట్ల వైపు, లేకపోతే ఆ తిండి పదార్థాల వైపు ఆశతో చూసినటువంటి చరిత్ర ఉంది కదా. ఆపదలో ఉన్నవాడిని చూసినప్పుడు నీ ఆపద గుర్తుకు రావాలి. నీ ఆపద ఏం చేయాలి? వాడెవడో మనకు తెలియదు అన్నట్టు, అసలు ఆ జీవితమే మనకు తెలియదు అన్నట్టు ఉంటే నీ దేవుడు దాన్ని ఖచ్చితంగా చూస్తాడు. హీ విల్ మేక్ నోట్ ఆఫ్ ఇట్. దేవుడు దాన్ని నోట్ చేసుకుంటాడు. అస్సలు మనకు తెలియదు అన్నట్టు ఉండకూడదు. మనుషుల యొక్క కష్టాలు, మనుషుల యొక్క పరిస్థితులు అనుభవించి నువ్వు వచ్చిన దానివిగా, అనుభవించి వచ్చిన వాడవుగా, వాటిని అనుభవించి నీ పితరులు అనుభవించిన వాళ్ళుగా వాటిని గుర్తు చేసుకోవాలి. వాళ్ళ విషయంలో నీ కనికరాన్ని నువ్వు చూపాలి, నీ దయను నువ్వు చూపాలి. నా కడుపు ఆ రోజు ఎట్లా కాలింది, ఈరోజు వాళ్ళ స్థితి ఎలా ఉంది, ఖచ్చితంగా వాళ్ళ కడుపుని తృప్తి పరిచే విధంగా నువ్వు మేలు చేయాలి. దేవుడు దాన్ని కూడా చూస్తాడు. హల్లెలూయా. సో దేవుడు ఇచ్చిన దాన్ని సమృద్ధిగా అనుభవించటం, సంతృప్తిగా అనుభవించటం,
అనుభవించిన తర్వాత కృతజ్ఞత చెప్పటం దేవుని ఇష్టం, దేవుని చిత్తం. అందుకే దేవుడు నీ ఆశీర్వాదాన్ని, ఆ ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇచ్చాడు.